ఫార్మాసిటీకి భూసేకరణ అయితే జరిగింది. అది జరిగినప్పుడు గత ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం ఫార్మాసిటీ భూసేకరణ 2011 ప్రకారంగా మార్కెట్ వాల్యూ కంటే 3 టైమ్స్ పెంచి తీసుకుంటా అని చెప్పి ఒక జీవో అమలు చేశారు. సరే, ప్రజలు కూడా ఏం చేశారు, ఫార్మాసిటీ కోసము జీరో పొల్యూషన్ సిటీ అంటే ప్రజలు కొంతవరకు ఒప్పుకోరు, కొంతవరకు అవాయిడ్ చేశారు. దాని ప్రకారంగా 3 టైమ్స్ రేట్ ఇస్తా అని చెప్పి రేట్ ఇవ్వలేదు. ఫస్ట్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అది. భూసేకరణ చేసిండు, ప్లస్ సర్వే నెంబర్లను హోల్డ్లో పెట్టిండు. అమ్మకాలు కొనుగోలు మీరు చేయలేరు, తర్వాత ఇబ్బంది పడతారని చెప్పి బలవంతంగా భూసేకరణ చేశారు. ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం. 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తున్న పైసలు ఇవ్వలేదు. జీరో పొల్యూషన్ అన్నారు, తర్వాత మళ్ళీ పొల్యూషన్ వస్తుందని చెప్పి కొంతమంది సైంటిస్టులు వాళ్ళు మా విలేజ్కి వచ్చి చెప్పడం జరిగింది. రైతులు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ మేజర్ విలేజ్ చాలా వ్యతిరేకంగా చూపించింది. అది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గానీ, మీ ఎమ్మెల్యే గానీ అధికారంలోకి రాగానే మేము ఇలా మీ భూములు మీకు చెందల ఇప్పుడు అధికారంలోకి అయితే వచ్చారు. ఎలా ఎలా రెస్పాండ్ అయ్యారు? మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టింది, ప్రజల పక్షాన నిలబడే పార్టీ, పేదోళ్ళ పార్టీ. ఉం? గతంలో కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి దున్నుకొని బతకమని చెప్పింది. ఉం? మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎప్పటికైనా సంతోషం వ్యక్తం చేస్తాం. ఎలాంటి ఎలాంటి ఉద్దేశం ఉండదు. పూర్తి స్థాయిలో అందరికీ బాగుంటుంది. ప్రజల పక్షాన రైతాంగం తరపున గిట్టుబాటు ధర కానీ అన్ని విషయంలో కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది పార్టీ. 100% రైతుల పార్టీ, పేదల పార్టీ, బడుగు బడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి కార్యవర్గం మీద. ఒకటి హర్షం చేస్తూ ఉన్నాం. మా దగ్గర కూడా టోటల్గా మేజర్గా ఓట్లు కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే పడ్డాయి. ఇట్లా హోల్డ్‌లో పెట్టిన భూమి ఎంతవరకు ఉంది ఇక్కడ? ఎలా ఉంది అది? 50% ఉంది ల్యాండ్. ఎంతమంది అయితే సపోజు 16,000 ఎకరాలు సేకరణ జరిగింది ఇప్పటి వరకు. అందులో దాదాపు 16,000 సేకరణ చేస్తున్నారు. 10,000 ఎకరాలు ఇచ్చింది. సరే, దాదాపు మా విలేజ్లో ఒక 500-600 ఎకరాలు హోల్డ్లో పెట్టిరు. ఆ హోల్డ్ది రిలీజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఒకళ్ళ పేరు మీద నుండి ఇంకొకళ్ళ పేరు మీదకి వెళ్ళాలని తమ్ము ఉండాలని చెప్పారు. ఇక్కడ ఎటువంటి తమ్ము తీసుకోకుండా అలా డైరెక్ట్ ఫార్మసిటీకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది పూర్తి స్థాయిలో వ్యతిరేకించే కదా ఇవాళ ప్రభుత్వమే పడిపోయింది. దానికోసమే కదా దొరపాలన అనేది దానికోసమే కదా. ఇప్పుడు ఒకవేళ ఈ గవర్నమెంట్ కూడా ఒకవేళ ఇక్కడ ఫార్మసిటీని చేస్తే ఎలా ఉంటుంది? రన్ చేయదు, 100% చేయదు. సరే, క్లస్టర్స్ ఏర్పాటు చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా. ఏమన్నట్టు హైదరాబాద్కు దగ్గర ఉంది, ఇక్కడ కాకుండా ఫార్మాసిటీ పెడతా అంటుండు, కానీ ఇదే చోట కాదు, ప్లస్ 50 కిలోమీటర్స్ అబోవ్ పెడతా అంటుండు. ఇక్కడ ఒక 500 ఎకరాల మెగా టౌన్షిప్, అక్కడ భువనగిరి హైవే, చౌటుప్పల్ దగ్గర అట్లా అవుటర్ ఓవరాల్ చుట్టుముట్టు పెడతా అంటారు క్లస్టర్. కానీ ఇక్కడ పెడతా అని ఎప్పుడు కూడా ఏర్పాటు అని చెప్పలే. ఇక్కడ నుంచి తరలిస్తా అన్నాడు, కానీ ఫార్మాసిటీ అక్కడ పెడతా అంటాడు, ఇక్కడ పెట్టని చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. అది తప్పు నిర్ణయమే. అది ఆయన కూడా క్లారిఫికేషన్ చెప్పిండు, ఈ చోట ఫార్మసిటీ పెట్టను, కానీ ఫార్మసిటీ అనేది ఉంటుంది అక్కడ ఆమన్గాల, లేదంటే ఎక్స్టెండ్ అవుతుంది 50 కిలోమీటర్స్ అవతల పెడతా అంటుండు. ఇక్కడైతే పెడతానులే. అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేని కానీ సీఎంని కానీ కలిసారా? కలిసినాం, కలిసినాం. ఎటువంటి స్పందన వచ్చింది వాళ్ళకి? అంటే దాని మీద ఒక నివేదిక ఏర్పాటు చేయమన్నాడు అధికారులకు. ఆ నివేదిక వచ్చినాక ఏమి ఇస్తారనేది ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. దాని మీదనే ఈ భూ న్యాయ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ధరణి మీద మన కోదండ రెడ్డి వారిని సభ్యులుగా తీసుకోవడం జరిగింది. సీనియర్ జడ్జి, సీనియర్ లాయర్లతోటి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ఇక్కడ ఫార్మసిటీ ఎలా ఉంటుంది, భూ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, ప్లస్ ఈ ప్రాజెక్టు కూడా పైలట్, స్టేట్ మొత్తంలో పైలట్ ప్రాజెక్టుగా యాచార మండలంలోనే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చే సమస్యలను బట్టి రాష్ట్రం మొత్తం విస్తరిస్తారని చెప్పి మాకున్నటువంటి సమాచారం. ఇప్పుడు మీ ఊర్లో అయితే ఫార్మాసిటీకి భూసేకరణ అయితే గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఆ భూముల మీద ఏమన్నా స్పష్టత వచ్చిందా మీకు? భూములు అంటే ఇక్కడ ఫార్మాసిటీ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ ఈ హైదరాబాద్కు దగ్గరలో ఫార్మాసిటీ పెట్టాము. ఇక్కడ ఫార్మాసిటీని ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పేసి మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇది ఎయిర్పోర్ట్కి కానీ సిటీకి కానీ ఒక 30-35 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పడం మా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ
మీ ఎమ్మెల్యే గాని ఒక ఎన్నికల ముందైతే హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత గెలిచిన తర్వాత మీకు కలిసారా? లేకుంటే మీకు ఎటువంటి స్పందన దొరికింది వాళ్ళ నుండి? ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు. కాకపోతే ఇది సెంట్రల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కేసీఆర్ ఇక్కడ దాన్ని అమలు పరిచిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది. రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లో కూడా అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు మా పేదలకు కానీ ఇక్కడ ఉన్న రైతులకు కానీ సరైన న్యాయం చేస్తుందని చెప్పేసి ఫార్మాసిటీని పూర్తిగా ఈ తెలంగాణ నుంచే తరలిస్తుందని చెప్పేసి మాకు ఒక నమ్మకం అవుతుంది. ఇప్పుడు మీకు ఖచ్చితంగా మీ మీ భూములు మీకు వస్తాయని నమ్మకం ఉందా? ఎలా? మేమైతే ఇప్పుడు అమ్మలేదు. ఇప్పుడు దాదాపుగా ఒక 1000 2-3 వేల ఎకరాలు అయితే మా దగ్గర ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా అమ్మని భూములు మా భూమి మా దగ్గరనే ఉన్నాయి. కాకపోతే రైతులను కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు ఇవ్వకుండా ఆన్లైన్ తీసేసి మా రైతుల అనుమతి లేకుండానే వాళ్ళ ధరణిలో వాళ్ళ టీఎస్ఐఎస్సికి సంబంధించిన సంస్థ పేరు నమోదు చేసుకొని అనేక రకాలుగా రైతులను ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన భూములు అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమన్నా డెవలప్ చేయాలంటే ఏ విధపరమైన పరిశ్రమలు తీసుకురావాలనుకుంటున్నారు? ఇప్పుడు సేకరించిన భూములలో ఐటీ కంపెనీలు కానీ యువతకు ఉపాధి శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి మంచి కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇంకా ఏరోస్పేస్ కానీ పార్ట్స్ తయారు చేసేది కానీ టాటా కంపెనీలు కానీ ఇలాంటి ఆటోమొబైల్ షాపులు ఇలాంటి ఏర్పాటు చేయాలని యువతకు ఉపాధి కల్పించే సంస్థలను ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ భూమి అయితే ఉంది కదా, మీరైతే సిటీకి దగ్గరే ఉంటారు. ఇంకా అగ్రికల్చర్ సంబంధించిన ఏమన్నా అడిగారా సార్ వాళ్ళని, ఏమన్నా డెవలప్ చేయడానికి వాటి అలాంటి పరిశ్రమలు పెట్టానని? ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ సేకరించి అగ్రికల్చర్కి సంబంధించిన దాన్ని డెవలప్మెంట్ చేసే సంస్థలను కూడా పెడితే కూడా అట్లా కూడా సంతోషం వ్యక్తం చేస్తాం. అడిగారా ఎప్పుడైనా? అడిగినాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ దగ్గరకు వచ్చాడా, కలిసారా? అసలు ఎలా వీటి మీద ఏమైనా స్పందించారు? మేము కూడా వెళ్ళి అడిగినాం, కలిసినాం. దానికి సంబంధించి నిపుణులను కలెక్టర్ల స్థాయి వరకు ఐఏఎస్ ఆఫీసర్ల వంటి వాళ్ళను వేసి దీన్ని లోటుపాట్లు ఏంది ఏం కథ ఏం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సార్ మీకు గవర్నమెంట్ నుండి ఎటువంటి ఆర్డర్స్ వచ్చాయి? మీరు ఇక్కడికి వచ్చినాక ఎలాంటి ఫేస్ చేస్తావు? అంటే గవర్నమెంట్ నుంచి మాకేమీ ఆర్డర్స్ ఏం లేదు. మేము 5 సంవత్సరాల నుంచి లీప్ సంస్థని వ్యవస్థాపించి చేసిన కాంచి కూడా భూ సమస్యల మీద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరణి రావడం వల్ల రైతు బంధు రాకపోవడం కానీ మిగతాది అంటే వాళ్ళకు భూమి దున్నుకోవడం ఒకటే తెలుసు, రికార్డులలో ఏమొస్తుందని ఇప్పటికీ తెలియదు. దాంతో చాలామంది బ్యాంకులు వెనుక రుణాలు రాకపోవడము, లేదా అమ్మేటప్పుడు అది ప్రొబిటలు ఉండడము, ఇలాంటి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా గ్రామాలలో ఇలాంటి భూ న్యాయ శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. లీప్స్ మెయిన్ ఉద్దేశమే అది, లీగల్ ఎంపవర్మెంట్. అంటే రైతులకి లీగల్గా అవకాశం పెంచాలి, అంటే వాళ్ళని చుట్టంగా మార్చుకోవాలి. అదేవిధంగా దానికోసమే పనిచేస్తున్నాము. ఇప్పుడు కొనసాగింపుగా ఈ మన యాచారం మండలాన్ని తీసుకొని 21 గ్రామాలలో భూ న్యాయ శిబిరాలు మేమే కండక్ట్ చేసేసి దీని నుంచి వచ్చిన సమస్యలన్నిటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటి పరిష్కారానికి మేము కృషి చేద్దానికి నడుము బిగించాము. ఇక్కడ మీరు చూసినట్లయితే రైతులను కలిశారు, మీరు ఎప్పటికీ మీట్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ చూసినాక ప్రధానంగా సమస్యలు ఏమున్నాయని చెప్తా ఉన్నారు? ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఫార్మా సిటీ ఎఫెక్టెడ్ ఉన్నదండి. ఇక్కడ భూములన్నీ కూడా ఫార్మా తీసుకుంది. చాలామంది రైతులు స్వచ్ఛందంగా కొంతమంది ఇచ్చారు, వాళ్ళకి తీసుకున్నా ఓకే. కానీ చాలామంది తీసుకోనోళ్ళు అంటే కాంపెన్సేషన్ తీసుకోలేదు, వాళ్ళకి రైతు బంధు ఇవ్వట్లేరు. అలాగే వీటన్నిటిని కూడా ధరణిలో ఎక్కించకుండా టీఎస్ఐఏసి కింద నమోదు చేశారు. ఎక్కువ మనకు వచ్చిన 90% సమస్యలన్నీ ఇవనే. అంతేకాకుండా కొంచెం సాదామైన సమస్యలు కూడా ఉన్నాయి. ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద భూములు కొనుక్కున్నారు, వాళ్ళు పట్టాదారు పేర్లు ఇప్పటికీ వస్తున్నాయి, వీళ్ళ పేరు మీద నమోదుగా. అలాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని ముటేషన్ అంటే తండ్రి చనిపోయాడు, భర్త చనిపోయారు, అసైన్మెంట్ భూములు ఉన్నాయి, వాటికి చేయలేదు. ఇంకా చనిపోయిన వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి. మీకు ఎన్ని ఎకరాల వరకు ఇంత ప్రాబ్లం ఉంది ఈ ఎకరాలలో అని ఏమన్నా ఎకరాలలో చెప్పగలరు? అది ఇంకా ఐడియా రాలేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కుర్మిద్ద చూసుకున్నా కానీ, ఇటు నందివనపర్తి, ఇటు ఇది మన మేడిపల్లి, ఇవన్నీ కూడా క్రోడీకరించి చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది వస్తుంది.
ఇప్పటివరకు అయితే మోస్ట్ ఆఫ్ 70% ల్యాండ్ అంతా కూడా ఫార్మా కిందనే ఉన్నది. ఇంత వ్యవసాయ భూమిని, ఇంత కూరగాయలు పండే భూములని ఇలా ఫార్మా కోసం ఉపయోగించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అన్‌కల్టివేషన్ ల్యాండ్ గనక ఇచ్చినట్టయితే అప్పుడు వ్యవసాయాన్ని గనక ఆహార భద్రత కూడా ఏర్పడకుండా ఉంటది. ఇప్పుడు మంచి ఫెర్టైల్ ల్యాండ్స్‌ని అలాంటి వాటికి ఉపయోగించడం వల్ల మనకు అభివృద్ధి ఏమో గాని తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడతాయనేది నా ఉద్దేశ్యం. ఇప్పుడు కొంతమంది ఇక్కడ భూములు కూడా ఇచ్చారని అంటా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి డెవలప్‌మెంట్ కావాలనుకుంటున్నారు? అంటే గవర్నమెంట్ నుండి. అంటే భూములు తీసుకోవడం మీద మనది వ్యవసాయ దేశం అని ఎప్పటి నుంచి అనుకుంటాను. భూములు ఇయ్యంగానే అభివృద్ధి జరగంగానే కాదు కదా! రైతు అనంగా ఎకరం ఉంటే దాని మీద దున్నుకొనో లేకపోతే ఏ విషయంలో ఏదో ఒకటి చేసుకొని బతకగలుగుతాడు. మీరు ఎన్ని అభివృద్ధులు చేసినా, ఎన్ని బిల్డింగ్ కట్టుకున్నా గానీ ఈ రోజు ఉంటది, రేపు పోతది. అలాంటిది అభివృద్ధి అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మా లీప్ సంస్థ కూడా అదే అండి. అభివృద్ధి అంటే రావాలి. ఎలాంటి ప్రదేశంలో అంటే కల్టివేషన్ చేయకుండా ఉన్న భూములు, గుట్టలు అవి ఇచ్చుకోండి. కానీ దీనికి ఒక వ్యవసాయ విధానం అని ఉండాలి. మన భారతదేశంలో లేనిది అది. ప్రతి దేశంలో మనకు వ్యవసాయ విధానం ఉంటాయి. ఏందంటే ఒక భూమిని దేనికోసం వాడాలనేది ఒక పద్ధతి, సిద్ధాంతం ఉంటది. మన దగ్గర ఇండియాలో గాని, మన తెలంగాణలో ఎక్కడా లేదు. అంటే మంచి భూములు సిటీకి దగ్గర ఉన్నాయంటే ఖతం తీసుకోవడం. అది 3 పంటలు పండినయండి. ఒక అసలు కల్టివేషన్ లేకుండా ఉంది. ఆ విధంగా ఉంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ అయితే ఏదైతే ధరని తీసుకొచ్చి రైతు రాజ్యం చేస్తాను, నేను రైతు బంధు ఇస్తా ఉన్నాను, రైతు బీమా ఇస్తా ఉన్నాడు, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే రైతులు బాధపడతా ఉన్నారు. దాని మీద అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది సంతానం అండి. ప్రజలకు ఇవన్నీ చూడలేరు గదా! ఇప్పుడు మనం టీవీలో కూర్చొని ఏమంటారు, నీ హైదరాబాద్‌లో కూర్చొని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. నిజమే, ఇది రైతు రాజ్యం అనుకుంటాం. కానీ ఒకసారి గనుక విలేజ్‌లో గనుక వచ్చినట్టయితే ఆ ఇబ్బందులు ఒక్కొక్క విలేజ్‌లో మోర్ దెన్ 200 మెంబర్స్, అంటే ఒక ఇష్యూ ఒకటి ఒక రైతుకు ఉందని గాదు. 200 మందికి రైతులకు ఒక గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో 200 మంది ఇట్లా బాధపడుతున్నారంటే అది రైతు రాజ్యం ఎలా అవుతుంది? కాపోతే వాళ్ళ స్వలాభం కోసము కొంతమంది ఎవరైతే రియల్ ఎస్టేటోళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే ఇది ధరణి తీసుకురావడం జరిగింది తప్ప దీంట్లోని మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగలేదు. ఒకవేళ ఫార్మసిటీ పెట్టాలి అంటే మీరు గవర్నమెంట్‌కి ఇచ్చే సూచనలు ఏంటి? పెట్టండి గానీ అంత 20,000 ఎకరాలు గానీ అవసరం లేదు. ఏదైతే 2,000 ఎకరాలు, 3,000 ఎకరాలు కంపెనీలు రావాలనుకుంటే వాళ్ళ సొంత డబ్బులతోని వచ్చి కొనుక్కొని చేసుకుంటవి. కానీ గవర్నమెంట్ కొని బలవంతంగా గుంజుకొని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడం అనేది పద్ధతి కాదు.